జూన్ 12 నుంచి తల్లికి వందనం పథకం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు కానుంది. జూన్ 12న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇదే రోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. ప్రతి అర్హత కలిగిన విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు. అయితే 75% హాజరు తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కారు. గత ప్రభుత్వం అమ్మ ఒడి కింద 4 ఏళ్లు 13,000 చొప్పున ఇచ్చినప్పటికీ 2023-24వ సంవత్సరానికి నిధులు ఇవ్వకపోవడంతో తల్లులు నిరాశ చెందారు. తాజా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 55 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలగనుంది. పల్నాడు జిల్లాలో మాత్రమే సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ జిల్లాకు 2025 కోట్ల నుంచి 300 కోట్ల వరకు నిధులు అవసరమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఈ పథకం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకు ఉపశమనం కలగనుంది.